2025లో నేను ఏదైనా మూవీ కోసం బాగా వెయిట్ చేశానంటే అది శంబాలా అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ వస్తుందని కూడా నాకు ఫస్ట్‌లో తెలీదు. ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఒక 2 మంత్స్ ముందో, 1 మంత్ ముందో రిలీజ్ అయింది. అప్పటి నుంచి నేను శంబాలా మూవీ ఎప్పుడొస్తదా? ఎప్పుడు చూద్దామని బీభత్సంగా వెయిట్ చేశా గైస్. ఎందుకంటే ఆ ట్రైలర్ కట్ అలా ఉంది. అలాగే ఆది సాయి కుమార్ గారు కూడా ఆ ట్రైలర్‌లో బాగా కనిపించారు. ఇంతకుముందు ఆయన మూవీస్ కూడా పెద్దగా ఆడలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ మూవీ నేను చాలా యాంటిసిపేటెడ్. ఎందుకంటే హారర్ థ్రిల్లర్, అందులో బాగా విజువల్స్ ఉన్నాయి. అందుకని నేను ఈ మూవీ గురించి చాలా బాగా వెయిట్ చేశాను. ఈ మూవీని ఆల్రెడీ ప్రీమియర్స్ చూసేసా. ప్రీమియర్స్ చూసాక నా ఒపీనియన్ అంటే మాట చెప్పేస్తాను. రివ్యూ కాదు కానీ నాకు ఎలా అనిపించిందో నేను చెప్పేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? వీడియో మీకు నచ్చితే ఎక్కడ నచ్చిన వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక గైస్, మూవీ చూశాక నాకైతే నచ్చింది. మెయిన్గా మ్యూజిక్కి నేను బీభత్సంగా భయపడ్డా. యాక్చువల్గా ఏంటంటే ఈ హారర్ థ్రిల్లర్స్ మూవీస్లో మనకి ఏదైనా విజువల్ చూసినప్పుడు భయపడతాం ఆబ్వియస్గా, కానీ మ్యూజిక్కి భయపడ్డాం గైస్. బీభత్సంగా భయపడ్డాం. ఎవర్రా మ్యూజిక్ డైరెక్టర్ అని నేను మూవీకి వెళ్ళేటప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలియదు. తర్వాత సెర్చ్ చేసి చూస్తే శ్రీచరణ్ పాకాల. ఇంతకుముందు ఏ మూవీస్ తీసాడా అంటే అడవిశేష్ మూవీస్ అన్ని, గూఢాచారి, క్షణం, ఎవరు, అలాగే అడవిశేష్ మూవీస్తో పాటు డీజే టిల్లు, గరుడ వేగ ఇలాంటి మూవీస్ కూడా తీశాడు. ఇన్ఫ్యాక్ట్ మేజర్కి కూడా శ్రీచరణ్ పాకాల అంటే మ్యూజిక్. బట్ వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది గైస్ నాకు. ఈ మ్యూజిక్ కోసమైనా ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళొచ్చు. ఎవరైతే శంబాలా మూవీని చూడాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి. బీభత్సమైన ఎక్స్పీరియన్స్. అసలు హారర్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుద్ది. బట్ ఈ మూవీలో పాజిటివ్స్ చాలా ఉన్నాయి. ఒకటి నెగిటివ్ ఉంది గైస్. ఆ ఒక్క నెగిటివ్ ఏందో లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం సినిమాని పాజిటివ్గానే చూడాలి ఎప్పుడు కూడా. నెగిటివ్స్ అనేది ఖచ్చితంగా ప్రతి సినిమాలో ఉంటాయి. బట్ మనం పాజిటివ్స్ అన్ని డీటెయిల్గా మాట్లాడుకుని తర్వాత నెగిటివ్లోకి వెళ్దాం. బట్ మ్యూజిక్ పాజిటివ్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. శ్రీచరణ్ పాకాల ఖచ్చితంగా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ నేను చాలా ఇష్టపడ్డాను. ఎవర్రా బాబు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది నాకైతే. బాగా భయపెట్టాడు బీభత్సంగా హారర్ థ్రిల్లర్స్లో. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆది గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఆయన బాగా సూట్ అయ్యాడు ఈ మూవీకి అని చెప్పుకోవచ్చు. ఏదైతే విక్రమ్ అనే క్యారెక్టర్ బాగా చేశాడు. బట్ ఇంకా బాగా చేయొచ్చా అవన్నీ మనం పక్కన పెడదాం. బట్ ఈ మూవీకి ఎంత చేయాలో అంత బాగా చేశాడు. కొన్ని సీన్లు అయితే బీభత్సంగా అనిపించింది నాకైతే యాక్టింగ్. బట్ ఫ్యూచర్లో కూడా హారర్ ఫిల్మ్స్ చేస్తాడేమో ఇంకా. ఖచ్చితంగా మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఏదో తెలియదు నాకు. బట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా హారర్ ఫిల్మ్స్ అయితే చేస్తాడు. ఎందుకంటే ఆయన సూట్ అయింది. ఖచ్చితంగా ఎవరైనా హారర్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఆది గారిని సంప్రదిస్తారు ఈ మూవీ చూస్తే. ఖచ్చితంగా అంత బాగా చేశాడు ఆయన. అలాగే ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటంటే స్టార్టింగ్లోనే టైటిల్స్ పడేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చుట్టూనే మొత్తం స్టోరీ రన్ అవుద్ది. నేను చూసేటప్పుడు ఆ సాంగ్ని కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. ఒక పల్లెటూరు వైబు, ఆ కారు వెళ్తున్నప్పుడు డ్రోన్ షాట్స్, ఇవన్నీ ఒక ప్లెజెంట్గా అనిపించాయి నాకు. బట్ ఆ సాంగ్లో ఏదైతే ఉందో అదే మూవీ చూపించారు స్టోరీ. బట్ అది మనం గెస్ చేయలేం. బట్ మీకు స్పాయిలర్ అయ్యి ఉంటుందేమో ఇది. బట్ అయినా పర్లేదు, ఆ సాంగ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. స్పాయిలర్స్ ఉండేటట్టు మాట్లాడుకుందాం, స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందామా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ మూవీలో అయితే బీభత్సంగా మొత్తం స్టోరీ లేనిది అది అని చెప్పను. ఏం బాగున్నాయో చెప్తా. మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా అని చెప్తా. ఒకవేళ మీకు స్పాయిలర్స్తో కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా మాట్లాడతాను. మీరు ఎటువంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ అనేది నాకు తెలియాలి కదా. ఇది పక్కన పెడితే టైటిల్కి అయితే జస్టిఫికేషన్, శంబాలా అనే టైటిల్కి జస్టిఫికేషన్ చేసే మూవీ చాలా వర్త్, పర్ఫెక్ట్ ఉంటుంది. కొన్ని డివోషనల్ సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే సాయి కుమార్ గారి వాయిస్తో ట్రైలర్ స్టార్ట్ అవుద్ది, శంబాలా అనే ట్రైలర్. అలాగే ఈ మూవీలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు సాయి కుమార్ గారి వాయిస్తో అసలు ఏంటి ఈ మూవీకి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయిందని సాయి కుమార్ గారు చెప్తుంటే గూస్ బంప్స్. మొత్తం ఏఐలో చూస్తారు ఆ పాయింట్. అంటే ఏంటి స్టోరీ, అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మొత్తం మనకి ఏఐలో చూపిస్తారు. అది కూడా బాగుంది. బట్ సాయి కుమార్ గారి వాయిస్ మనం ఎప్పుడన్నా కూడా అది గూస్ బంప్స్ వాయిస్, దాంట్లో డౌట్ లేదు. అది ఖచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ ఈ మూవీకి. ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే యుగంధర్ ముని డైరెక్టర్ ఈ మూవీకి బాగా తీశాడు గైస్. తోపు ఎర్ర కొట్టేశాడు అని చెప్పాను, కానీ బాగా తీశాడు. మూవీని ఎంత చేయాలో అంత తీశాడు. బట్ ఈ మూవీలో మైనస్ అని మీకు ఒకటి చెప్పాను కదా, అదేంటంటే నాలాగా నేను మూవీ రన్ అవుతున్నప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, క్లైమాక్స్ ఇలా ఉండొచ్చు, మూవీ నెక్స్ట్ ఇలా జరగబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే కొంచెం మైక్రోస్కోప్లో చూస్తాను మూవీని. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందని గెస్ చేసేస్తుంటా. నేను గెస్ చేసింది అదే జరిగింది మూవీలో. ఆ ఒక్కటే నాకు మైనస్ అనిపించింది. అలా కాకుండా యాజ్ ఏ మూవీ లవర్గా కాకుండా జస్ట్ ఒక మంచి మూవీని ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్న వాళ్ళు గెస్ చేయలేకపోవచ్చు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది నేను గెస్ చేసేసాను దాన్ని కూడా. బట్ మీరు గెస్ చేస్తారా లేదనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఒక్కొక్కలా గెస్ చేస్తారు. నేను ఒక్కోసారి గెస్ చేసినవి కూడా రాంగ్ అవుతుంటాయి. బట్ ఈ మూవీలో నేను గెస్ చేసిన రైట్ అని. అలాగే ఏదైతే ఈ శంబాలా మూవీని ఒక విలేజ్లో తీస్తారు, ఆ విలేజ్ అంతా, ఆ సెటప్ అంతా కూడా బాగుంటుంది. అలాగే ఇంకా ఎవరైతే ఈ మూవీలో క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే లక్ష్మణ్ గారు, రవివర్మ గారు. లక్ష్మణ్ గారు గురించి మీకు తెలిసే ఉంటుంది, RX100లో హీరో ఫ్రెండ్గా చేశారు. అలాగే లక్ష్మణ్ గారు మంగళవారం మూవీలో బ్లైండ్ క్యారెక్టర్ చేస్తారు.
సో ఆయన మంచి క్యారెక్టర్ పడింది ఆయనకి, ఆయన బాగా చేస్తారు. అలాగే రవి వర్మ గారు అయితే స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ద మూవీ మొత్తం ఆయన ఉంటారు. రవి వర్మ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మూవీస్ చేశారు. ఆయన ఫోటో మా ఎడిటర్ ఇక్కడ పైన డిస్ప్లే చేస్తారు చూడండి. ఆయన స్టార్టింగ్ పోర్షన్ అంతా ఆయనది మూవీ. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక క్యాస్ట్ కూడా పర్ఫెక్ట్ క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ఒక్క స్టోరీని ప్రెడిక్ట్ చేసేలాగా ఉండకుండా ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా క్లైమాక్స్ కానీ ఇదంతా. బట్ గైస్, ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు వీళ్ళు ఏదో తీసేసారులే మూవీని అనేలాగా కాకుండా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ బాగా కనిపిస్తాయి మూవీలో. నాకైతే ఈ మూవీలో వాళ్ళు ఏదైతే మూవీ కోసం ఎఫర్ట్స్ పెట్టారో అవైతే నాకు చాలా బాగా అనిపించాయి. ఎంత తీయాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం కాడి నుంచి, ఆ విలేజ్ సెలెక్షన్ కాడి నుంచి, ఇవన్నీ కూడా బాగా అనిపించాయి నాకు. ఆ ప్రెడిక్షన్ అనేది పక్కన పెడితే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కోసమైనా ఈ మూవీ చూడొచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను, ఎటువంటి డౌట్ లేదు దాంట్లో. బట్ ఖచ్చితంగా మ్యూజిక్కి మీరు భయపడతారు. హారర్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఒక మూవీని చూద్దాం, ఒక హారర్ థ్రిల్లర్స్ జానర్లో అనుకుని వెళ్ళండి, ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుద్ది. సో ఆజీ సాయి కుమార్ గారు అయితే రొటీన్ స్టోరీ కాకుండా ఒక మంచి స్టోరీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు, హిట్ కొట్టేశారు. నిన్న ఆయన బర్త్డే సందర్భంగా నేను ఏఎంబీలో మూవీ చూసినప్పుడు ఆయన కూడా చూశాను. బట్ ఆయనతో మాట్లాడడం, మనమే సెలబ్రిటీ కదా, ఆయన కూడా చూశాను. సో ఆయన కూడా మూవీ గురించి మాట్లాడుతున్నారు. అలాగే ఇంద్రనీల్ గారు అని ఉంటారు, మీరు సీరియల్స్ చూసే వాళ్ళకి తెలుసుంటుంది. ఆయన కూడా ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆయన కూడా నిన్న మూవీకి వచ్చారు. సో ఆయనది కూడా ఒక మంచి క్యారెక్టర్. సో ఇది గైస్ శంబాలా మూవీ గురించి నా ఒపీనియన్. నేను మీకు ఎక్కడ స్టోరీ రివీల్ చేయాల, బట్ ఎక్కడెక్కడ ఏముంటాయి, ఏంటి పాజిటివ్స్ అని చెప్పా. ఒకవేళ ఈ మూవీ రివ్యూని మీరు ఆల్రెడీ మూవీ చూసిన తర్వాత కానీ చూస్తే మీకు ఏదైనా నెగిటివ్స్ అనిపిస్తే కామెంట్లో తెలియజేయండి, పాజిటివ్స్ అనిపించిన కామెంట్లో తెలియజేయండి. నా రివ్యూ ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. జస్ట్ ప్లీజ్ ఒక కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ మాట్లాడతాను అనమాట. సో ఇది గైస్ శంబాలా మూవీ గురించి. ఇంత రేటింగ్ ఇవ్వాలి, అంత రేటింగ్ ఇవ్వాలి, ఇన్ని పాయింట్లు ఇవ్వాలి అనేది ఏం నేను చెప్పలేను. ఎందుకంటే మూవీ బాగున్నప్పుడు బాగుంది అంతే. తోపు బ్లాక్ బాస్టర్ హిట్ బీభత్సమైన సినిమాను, అలాగే వర్ష సినిమాను, బాగుంది మూవీ, ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కోసం చూడమని చెప్తాను నేను. సో మీరు పెట్టే టికెట్కి వర్త్ అవుద్ది. ఫ్యామిలీస్ వెళ్ళండి, హారర్ థ్రిల్లర్స్ చూసేవాళ్ళు ఖచ్చితంగా నచ్చుద్ది. కాబట్టి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంటుంది మూవీలో, అదొకటే గుర్తుపెట్టుకోండి అంతే. మరొక మంచి రివ్యూతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. నా పేరు విష్ణు చరణ్, వీసీ. నా ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ ఏదైనా ఉంటే యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి నచ్చితే. సో మరొక మంచి రివ్యూతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.